హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మార్నింగ్ మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేశాను. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు ఒక మంచి జాబ్ గెట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్లో అనుకుంటే అదొక బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అవుతుంది. దట్టు జాబ్ లొకేషన్ మనకి తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అయినటువంటి హైదరాబాద్లో ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. సెలెక్ట్ అయితే 40,000 రూపీస్ శాలరీ. ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే క్లియర్గా ఈ వీడియోలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఆ జాబ్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్లో తెలుసుకోబోయే పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్స్తో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి కాంపిటీషన్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కాస్త కాంపిటీషన్ తక్కువగానే ఒక మంచి జాబ్ గెట్ చేయాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు జాబ్ కావాలి అనుకుంటే మీరు వీటికి ట్రై అయితే చేయొచ్చు. ఎందుకంటే శాలరీస్ కూడా చాలా టెంప్టింగ్గానే ఉంటాయి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఉందో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంగీత్ నాటక్ అకాడమీ నుంచి రావడం జరిగింది. అండ్ ఆల్సో ఈ సంగీత్ నాటక్ అకాడమీ ఏదైతే ఉందో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్టేకింగ్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా వివరాలు అయితే చూడొచ్చు. అయితే ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. డిప్యూటీ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్లర్క్, ఎంటీఎస్, ఇలా డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ కేటగిరీ, గ్రూప్ బి కేటగిరీ అండ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. అయితే ఇన్ని పోస్టులు ఉన్నా సరే ఈ నోటిఫికేషన్లో జస్ట్ మనకి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకునే విధంగా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన ఒక 2 పోస్టులు యూస్ఫుల్గా ఉన్నాయి. అందులో పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని మనం అటెండర్గా కూడా పిలవచ్చు. సో ఒకసారి మనం జూనియర్ క్లర్క్కి సంబంధించినటువంటి వివరాలు అనేది క్లియర్గా చెక్ చేసినట్లయితే మనకి జూనియర్ క్లర్క్ ఏదైతే పోస్ట్ అయితే ఉందో ఈ జూనియర్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుందని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు. ఈ లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. ఒకసారి బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి మనం పక్కన పెడితే ఈ జూనియర్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ప్రతి నెల 35 నుంచి 40,000 మధ్యలో శాలరీ అయితే వస్తుంది. అంటే 35,000 to 40,000 బిట్వీన్ ఈ జూనియర్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వస్తుంది. తర్వాత ఇవి గ్రూప్ సి కేటగిరీలోకి వస్తాయని చెప్పేసి మనం ముందుగానే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే మనకి 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఈ జాబ్స్కి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇక్కడ వివరాలను చూడొచ్చు. అండ్ ఆల్సో అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ చూసుకుంటే బిట్వీన్ 18 to 27 years అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మీ వయసు అనేది కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. రిజర్వ్డ్ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అనేది చూడొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్తే చాలా సింపుల్గా క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే లైక్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఆర్ ఎంఈసీ ఇలా ఏ గ్రూప్తో అయినా సరే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు డిప్లొమాతో కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇవి క్లర్క్ జాబ్స్ కాబట్టి యాజ్ యూజువల్గానే మనకి టైపింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టైపింగ్ సంబంధించిన టెస్ట్లో చూసుకుంటే మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే 30 words per minute, హిందీలో టైప్ చేయాలనుకుంటే 25 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. అయితే ఇక్కడ టైపింగ్ అనేది టైప్ రైటింగ్ మీద అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఈ నోటిఫికేషన్ మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి 2 పోస్టుల్లో పోస్ట్ నెంబర్ 1 జూనియర్ క్లర్క్కి సంబంధించిన వివరాలు అయితే ఇవి. ఇప్పుడు మనం పోస్ట్ నెంబర్ 2 ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇంకా సింపుల్గా అటెండర్ జాబ్. ఈ అటెండర్ జాబ్కి సంబంధించిన వివరాలు చూస్తే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే 18,000, మ్యాక్సిమం చూసుకుంటే 56,900. ఈ బేసిక్ పే మ్యాక్సిమం పేస్ గురించి ఒక్కసారి పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 25,000 నుంచి 32,000 మధ్యలో శాలరీ అనేది పే చేస్తుంది. ఇవి కూడా సేమ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన జాబ్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 5 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 4 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో సేమ్ ఈ జాబ్ కూడా అప్లై చేయడానికి బిట్వీన్ 18 to 27 years అని చెప్పారు. అంటే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్ట్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో వాళ్ళు అప్ టు 30 years వరకు అప్లై చేయొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, చాలా సింపుల్గా మెన్షన్ చేశారు.
మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. తర్వాత మనకి డిప్లొమా ఫర్ అన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రాసెసింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండి దానికి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మన ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. చాలా సింపుల్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రిమైనింగ్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ March 5వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనకి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ అండ్ ఆల్సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయొచ్చు. ఇక ఇప్పుడు మనం యాజ్ యూజువల్గానే సెలక్షన్ ప్రాసెస్ వివరాలని చెక్ చేద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వివరాలని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూనియర్ క్లర్క్కి సంబంధించి చూసుకుంటే జూనియర్ క్లర్క్కి సంబంధించి మనకి ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పారు. ఈ ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. మనకి టైం చూసుకుంటే 1.5 అవర్స్ అంటే 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది కదా. ఎగ్జామ్ పేపర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1లో మ్యాథమెటిక్స్కి సంబంధించిన నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా 25 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా 25 క్వశ్చన్స్. ఇక పార్ట్ 3లో ఇంగ్లీష్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా 25 క్వశ్చన్స్. అట్ ఫైనల్లీ రిమైనింగ్ 25 మార్క్స్ రీజనింగ్ సంబంధించి ఉంటాయి. ఏదైతే ఈ జూనియర్ క్లర్క్ ఉందో దీనికి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఏదైతే మనకి ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుందో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి 1:20 రేషియోలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని మనకి పిలవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఫైనల్ సెలక్షన్కి. ఇక ఎంటీఎస్ జాబ్కి సంబంధించి చూసుకుంటే ఎంటీఎస్ జాబ్ కూడా సేమ్ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ చూసుకుంటే బైలింగ్వల్ 1.5 అవర్స్ టైం అయితే ఇస్తారు. ఎగ్జామ్ పేపర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది చూసుకుంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. మనకి ఒకసారి చూసుకుంటే 4 పార్ట్స్లో పార్ట్ 1లో మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది 25 మార్క్స్. పార్ట్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సేమ్ దీనికి కూడా 25 మార్క్స్. ఇక ఫైనల్లీ పార్ట్ 3 అండ్ 4లో చూసుకుంటే పార్ట్ 3లో క్వశ్చన్స్ ఆఫ్ రీజనింగ్, పార్ట్ 4లో క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ విధంగా 25కి రిమైనింగ్ 2 పార్ట్స్ కూడా ఉండడం అయితే జరుగుతాయి. ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్ మీద ఉంటాయి. ఇక్కడ వివరాలు అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఒక మంచి జాబ్ కావాలి అని ట్రై అయితే చేస్తుంటే జాబ్స్కి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు అయితే 300 రూపీస్. కాంపిటీషన్ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ట్రై అయితే చేయండి. ఇన్ కేస్ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయలేము అనుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ కానీ లేదా ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్లీ అండ్ క్లియర్లీ తెలుసుకున్నందుకు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి చెప్తున్నాను, మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో ఈ జాబ్ లొకేషన్స్ అయితే ఢిల్లీలో ఉంటాయి. మేము అంత దూరం వెళ్ళి జాబ్ చేయలేము అనుకున్న వాళ్ళు ప్రీవియస్లీ నేను మార్నింగ్ ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పాను కదా, సిఎస్ఐఆర్కి సంబంధించి సొంత స్టేట్లోనే జాబ్స్ అయితే ఉంటాయి. మీరు ఆ జాబ్ నోటిఫికేషన్కి అయితే ట్రై అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి.